తల్లులు కొంతమంది ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రార్థించాలని ఆశ ఉంటుంది, వాక్యాన్ని ధ్యానించే ఆశ ఉంటుంది, దేవునితో మాట్లాడాలని ఆశ ఉంటుంది, కానీ అది తీర్చబడలేకపోతుంది. ఎందుకు? ఎవరు డిస్టర్బెన్స్ ఉంటారు, ఎవరు అడ్డున్నారు, చిన్న చిన్న పిల్లలు అడ్డున్నారు. ఇప్పుడు ఆయన యుద్ధంలోకి వెళ్ళడానికి ఎవరు అడ్డున్నారు దావీదుకి? కొంతమంది ఈ ఆన్సర్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు, ఎందుకు రాలేదు సార్ చర్చికి అని అంటే, బర్లునే అన్నా అని అంటారు. అయ్యా స్వామి ఏం చేస్తాం, ఏమున్నాయంట, బర్రెలు ఉన్నాయి. ఎందుకు రాలేదు అని అంటే, గొర్రెలు ఉన్నాయి. అంటే దావీదు ఒకవేళ అదే మాట అనుంటే ఆయన రాజు అవుతుండేనా చెప్పండి? యుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే ఏం అడ్డున్నాయి? గొర్రెలు. మరి వాటిని నాకు అడ్డున్నాయి కాబట్టి నేను పోలేను అని అన్నాడా? ఏం చేస్తున్నాడు? అప్పగించాడు. ఈ సబ్మిటెడ్ టు సమ్వన్. ఎప్పుడైతే అప్పగించాడో ఆయనకి మార్గం సరళం చేయబడింది. మీకు ప్రార్థన చేయాలని అనిపించినప్పుడల్లా ఎవరు అడ్డుంటారు? చిన్నపిల్లలు అడ్డుంటారు. అడ్డు కాదు, బాధ్యత వాళ్ళని చూసుకోవటం. కానీ కొన్నిసార్లు ఏం చేయాలి? అప్పచెప్పాలి. మంచిది కాబట్టి ఎప్పుడు తల్లి దగ్గరనే ఉన్నారనుకో పిల్లలు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. వెళ్ళినప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతామా? లేదు. ఖచ్చితంగా. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదంటే, ఈ చిన్న పిల్లల వల్లనే, లేకపోతే మా చిన్న పాప వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నానంటే, మరి దేవుడు ఇచ్చింది మరి శాపం అవుతుందా, ఆశీర్వాదం అవుతుందా? చెప్పాలా? శాపమే అవుతుంది. ఎందుకంటే దేవుడిచ్చిన సంతానాన్ని బట్టి దేవుని స్తుతించకపోతే, దేవుడిచ్చిన సంతానమును బట్టి దేవుని ఘనపరచకుండా, నాకు ఈ నువ్విచ్చిన సంతానాన్ని బట్టి నేను ఘనపరచలేకపోతున్నా అనేది ఎలా ఉందో తెలుసా? ఆదాము అవ్వను కూడా అలానే అన్నాడంట, నేను పాపం చేయలేదు, కానీ పాపం చేయడానికి ఈ స్త్రీయే కారణం. నిన్ను స్తుతించలేకపోవడానికి కారణము ఈ స్త్రీయే. మనం కూడా తల్లులుగా తండ్రులుగా నిన్ను గణపరచలేకపోవడానికి కారణం ఈ చిన్నపిల్లలు. నేను గణపరచలేకపోవడానికి కారణము ఇది. కొంతమంది బరులు, కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారం, కొంతమంది రకరకాలుగా వాళ్ళకున్న కారణాలను బట్టి దేవునికి దూరం అవుతూ వస్తున్నారు. ఒకవేళ దావీదు అక్కడ వాళ్ళకు అప్పచెప్పకపోతే కాపరికి, యుద్ధ స్థలంలోకి వెళ్తుండేనా? లేడు. యుద్ధ స్థలంలోకి వెళ్ళకపోతే ఆయన రాజు అవుతుండేనా? కాకపోదు. హల్లెలూయా. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ చిల్డ్రన్స్, ఆర్ యూ హ్యావ్ టు సబ్మిట్ వాట్స్ ఎవర్. ఏదైతే అడ్డుగా ఉందో అది తీసేయమని కాదు అర్థం, దాన్ని సబ్మిట్ చేయాలి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. సో అడ్డు ఉన్నది తొలగించడానికి కాదు. చిన్న పాప అడ్డు ఉందని, లేకపోతే ఆయనకు గొర్రెలు అడ్డున్నాయని ఆ గొర్రెలను చంపేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అప్పు చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.